రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఎబామి అనేటటువంటి గ్రామం పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? నిజానికి చాలా జాగ్రత్తగా మొత్తం గూగుల్ మ్యాప్స్లో వెతికితే కూడా ఎబామి అనేటటువంటి గ్రామం దొరకదు. ఎందుకంటే ఈ ఎబామి అనే గ్రామం దేశంలోని ఒక మూల, ఈశాన్య మూల అయినటువంటి ఈశాన్య భారతదేశంలోని మారుమూల అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల అయినటువంటి దిబాంగ్ లోయలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళేందుకు దారి లేదు. ఈ గ్రామం దాటి కొద్దిగా ముందుకు వెళితే భారత చైనా సరిహద్దు వచ్చేస్తుంది, టిబెట్ వస్తుంది. ఆ తర్వాత అంటే చైనా ఆక్రమణలో ఉన్నటువంటి టిబెట్ వచ్చేస్తుంది. చైనా సైన్యం అప్పుడప్పుడు ఈ ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మన సైన్యం ఇక్కడ గస్తీ కాస్తూ ఉంటుంది. ఈ ఎబామి అనే గ్రామం నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్ద పట్టణం పేరు అనిని. ఆ అనిని పట్టణానికి వెళ్ళాలన్నట్టయితే 24 కిలోమీటర్లు ఉంటుంది. 24 కిలోమీటర్లు చూడటానికి చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ అక్కడికి వెళ్ళడానికి 3-4 గంటలు పడుతుంది, ఎందుకంటే మొత్తము కొండదారి. అదేవిధంగా ఈ గ్రామంలో ఇంత సుదూరంలో ఉన్నటువంటి గ్రామంలో డాక్టర్ లేడు, వైద్యం లేదు, కరెంట్ లేదు, అదేవిధంగా ఎటువంటి సదుపాయము లేదు, విద్య ఆర్జించేటటువంటి సదుపాయం లేదు, ఏమీ లేదు. అటువంటి గ్రామము ఎబామి. ఇటువంటిదే మరొక గ్రామం, ఆ గ్రామం పేరు కిబిథు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అంజా జిల్లాలో ఉంది, తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ గ్రామానికి కూడాను నిన్న మొన్నటి వరకు దారులు లేవు, అసలు రావడము పోవడము అసలు కుదరదు. కాహో అనేటటువంటి గ్రామం ఉంది. కాహో గ్రామం కూడాను మొట్టమొదటి సూర్యకిరణాలు మన దేశంలో పడేటటువంటి ప్రదేశం, కానీ దాని గురించి ఈ దేశంలో ఎవరికీ తెలియదు, అసలు అక్కడికి వెళ్ళడం అసాధ్యం. ఇదంతా గతం. ఇప్పుడు ఈ 3 గ్రామాల పరిస్థితి మారిపోయింది. ఈ ఎబామి గ్రామానికి అనిని పట్టణానికి వెళ్ళేటటువంటి రోడ్డు పక్కా అయిపోయింది, చాలా సులువుగా వెళ్ళి రావచ్చును. ఆ గ్రామానికి విద్యుత్ వచ్చేసింది, ఆ గ్రామంలో ఇంటర్నెట్ వచ్చింది, ఆ గ్రామంలో రకరకాల 5G వచ్చేసింది, మిగతా అన్ని సదుపాయాలు వచ్చేసినాయి. ఈ కిబిథు చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాల్లో హోటల్ ఉంది, హోమ్ స్టేస్ అంటే మనలాంటి టూరిస్టులు ఎవరన్నా వెళితే అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇండ్లలో మనం నివాసం ఉండొచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని పరిశీలించవచ్చు, వాళ్ళు పెట్టినటువంటి భోజనం తినొచ్చును. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా టూరిస్ట్ స్పాట్స్ లాగా చూసి రావచ్చును. అక్కడ కిబిథు నుంచి తేజు అనేటటువంటి పట్టణం వరకు బస్ సర్వీస్ కూడా ఉంది. అంటే గతంలో అసలు ఇవన్నీ లేవు, కాలినడక మాత్రమే మార్గం, అలాంటి చోట వచ్చేసింది. అదేవిధంగా కిబిథులోనైతే ఒక హోటల్ ఉంది. ప్రమీలా రాయ్ అనే ఒక యువతి మరొక 4 కలిసి ఒక హోటల్ నడుపుతున్నారు. అక్కడ 4G నెట్వర్క్ కూడా ఆ పట్టణానికి వచ్చేసింది. కాహో అనేటటువంటి చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొత్తం ఇళ్ల సంఖ్య 17, మొత్తం జనాభా సంఖ్య 100. ఎటువంటి సదుపాయము నిన్న మొన్నటి వరకు ఉండేది కాదు. ఇప్పుడు కాహోలో అన్ని రకాల సదుపాయాలు వచ్చినాయి. కేవలం 100 మందే ఉన్నా కూడాను అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫుట్ సస్పెన్షన్ బ్రిడ్జిని ఆర్మీ నిర్మాణం చేసింది. రాకపోకలు సులువైపోయినాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నీ కూడా, నా చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మోడల్ విలేజెస్, ఆదర్శ గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. ఇదంతా కూడా సరిహద్దు ప్రాంతాలు, చైనాకు ఎదురుబదురుగా ఉన్నటువంటి గ్రామాలలో వస్తున్నటువంటి మార్పులు. ఇంత మటుకు సదుపాయాలు లేని కారణంగా గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు గ్రామాలని విడిచి పట్టణాలకు వచ్చేవాళ్ళు, లేదా బయట నుంచి ఎవరన్నా వెళ్ళాలన్నా కూడాను వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వీలుండేది కాదు. ఇప్పుడు ఈ సదుపాయాలన్నీ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంటర్నెట్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలు లభించేసరికి మిగతా యావత్ ప్రపంచంతో వాళ్ళు తమను తాము ముడిపెట్టుకునేటటువంటి సౌలభ్యం వాళ్ళకి లభిస్తుంది. ఇదంతా కూడాను భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి, పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నటువంటి ఒక స్కీములో అంతర్భాగం. ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క చిట్ట చివరి గ్రామాలు, సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామం దాటాక చైనా, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే
టిబెట్ ఇటువంటి వేరే దేశాలు, నేపాల్ ఇట్లాంటి దేశాలు వస్తాయి. ఈ గ్రామాలలో సదుపాయాలు లేని కారణంగా ప్రజలు గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామాలలో సదుపాయాలు కల్పించేందుకు 4,800 కోట్ల రూపాయలతోటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేటటువంటి స్కీమ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీములో భాగంగా మొట్టమొదట ప్రజల సైకాలజీని మార్చేందుకు, అవి చిట్ట చివరి గ్రామాలు కావు, అక్కడి నుంచే ఈ దేశం మ్యాప్ మొదలవుతుంది, అది మొట్టమొదటి గ్రామము అని చెప్పడం మొదలుపెట్టారు. సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టారు. రకరకాల దాదాపు 4,800 కోట్ల రూపాయలతోటి 2,963 గ్రామాలు, ఇవి 46 బ్లాక్స్, 19 జిల్లాలు, 4 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీ. మిగతావి ఉత్తరాఖండ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఈ సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, ఈ ప్రాంతాల్లో ఈ గ్రామాలను వైబ్రెంట్ విలేజెస్గా వీటిని డెవలప్ చేయడం జరిగింది. మోదీ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తన ప్రభుత్వంలోని మంత్రులను ఈ ప్రాంతాలకు పంపించారు. ఈ చిట్ట చివరి గ్రామాలకు, ఎటువంటి సదుపాయం లేనటువంటి గ్రామాలకు, విద్యుత్ లేనటువంటి గ్రామాలకు వెళ్ళి -15 degrees, -20 degrees టెంపరేచర్ ఉన్నటువంటి గ్రామాలకు పంపించి, పురుషోత్తం రూపాల అటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులందరినీ కూడాను పంపించి గుజరాత్లోని ఈ మూల నుంచి వాళ్ళని లద్దాఖ్లోనో, హిమాచల్లోనో, అరుణాచల్ ప్రదేశ్కో పంపించి 17 మంది మంత్రులు ఇప్పటి వరకు అలా సరిహద్దు గ్రామాలలో కొన్ని రోజులు గడిపొచ్చారు. ఏదో వెళ్ళేసి అక్కడ హెలికాప్టర్లో దిగి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి రావడం కాకుండా అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి వచ్చారనమాట. ఆ గ్రామాలకు చెందినటువంటి గ్రామ పెద్దలని, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులను రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి వీళ్ళను ఢిల్లీకి తీసుకుని రావటము, ఢిల్లీ చూపించటము, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వాళ్ళని పర్యటింపజేయటము, ఈ దేశమంతా మాదేనన్న భావన వాళ్ళలో కల్పించడం కూడా జరుగుతోంది. ఇది ఈ పథకంలో భాగంగా, ఇది 2026 వరకు ఈ పథకం ఉంటుంది. ఈ పథకంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో 455 గ్రామాలు, హిమాచల్ ప్రదేశ్లో 75 గ్రామాలు, ఉత్తరాఖండ్లో 51 గ్రామాలు, సిక్కింలో 46 గ్రామాలు, లద్దాఖ్లో 35 గ్రామాలు, వీటిని వైబ్రెంట్ విలేజెస్గా డెవలప్ చేయడం జరుగుతుంది. దీని వెనుక ఒక లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే అటువైపు చైనా సరిహద్దు ప్రాంతం దగ్గర వరకు ఆధునిక సదుపాయాలు ఉన్నటువంటి గ్రామాల్ని నిర్మాణం చేస్తోంది. ఆ గ్రామాల్లో రోడ్లు వేస్తోంది, రైలు మార్గాల్ని ప్రొవైడ్ చేస్తోంది. ఇటువైపు ఉన్నటువంటి ప్రజలకు ఏ సదుపాయము లేదు, మన దేశంతో ఉన్న వాళ్ళకి అక్కడ అత్యాధునిక సదుపాయాలు ఉండేటప్పటికీ ఈ ప్రజలలో ఒక అసంతృప్తి నెలకొంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో కూడాను అత్యాధునిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తోంది. పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ ఈ వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ ద్వారా ఈ సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలలో మిగతా భారతదేశంతో వాళ్ళు మమేకమయ్యే విధంగా వాళ్ళకు నిత్యావసరమైనటువంటి సదుపాయాల్ని ప్రొవైడ్ చేయటం ద్వారా ఈ దేశంతో వాళ్ళకు ఏకాత్మతను నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అద్భుతమైనటువంటి స్కీమ్, పెద్దగా ప్రచారం లేనటువంటి స్కీమ్. చాలామంది అంటూ ఉంటారు, డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, మేము ఇంత ఇస్తే మాకు ఇంతే వస్తుంది, 20 పైసలే మాకు తిరిగి వస్తుంది, మిగతా ఎక్కడ పోతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు, లద్దాఖ్ వంటి ప్రాంతాలకు, హిమాచల్ యొక్క సరిహద్దు ప్రాంతాలు, లాహౌల్ స్పీతి వంటి ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలలోని గ్రామాలలో ఆధునిక సదుపాయాలు కల్పించేటటువంటి పనిని ఈ స్కీమ్ చేపడుతోంది. అద్భుతమైనటువంటి స్కీమ్. దీని ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.